అమ్మ నాన్న మేము కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతామని సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు లేకుండా పోయింది. విధికి ఆ కుటుంబం మీద కన్ను కొట్టిందో ఏమో. బస్సు రూపంలో వచ్చిన ఆ మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కళ్ళ ముందే అమ్మ మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన చిన్నారులు. నాంచారం హెచ్ఎంటి నగర్ కమాండ్ వద్ద శనివారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరుకి చెందిన అనిత తన భర్త అశోక్తో పాటు పొట్టకూటి కోసం చిన్న చర్లపల్లిలో నివసిస్తున్నారు. అశోక్ ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇంకా ఆదివారం కావడంతో హైదరాబాద్లో ఉప్పల్లో ఉన్న అనిత సోదరి ఇంటికి వెళ్ళాలని ఆ కుటుంబం అనుకుంది. శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనం పైన నలుగురు బయలుదేరారు. అప్పటికి సంతోషంగా ఉన్నారు వాళ్ళు. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పిన్ని ఇంటికి వెళ్ళిపోతామనుకున్న కుటుంబానికి నాచారం హెచ్ఎంటి నగర్ కామన్ సమీపానికి రాగానే వారి ఆనందం ఆవిరైపోయింది. వెనుక నుండి వేగంగా వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో అనిత బండిపై నుండి పడి తలకు గట్టిగా గాయం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త అశోక్ 2 పిల్లలతో గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే భర్త తేరుకొని లేచి చూసేసరికి అనిత రక్తపు మడుగుల్లో వికత జీవిగా పడింది. అమ్మా లే, అమ్మా లే, అమ్మా నిన్నే అమ్మా అంటూ ఆ చిన్నారులు చేసిన ఆర్తనాదాలు అక్కడే ఉన్న వాళ్ళ హృదయాలను కలిచివేసింది. పిన్ని ఇంటికి వెళ్తున్నామనే సంతోషం ఇప్పుడు ఆసుపత్రి పాలైంది. చెల్లి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న అక్కకు మరణ వార్త వినగానే పిడుగులా మారింది. ఇంకా తండ్రి పిల్లలను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అల్లారి ముద్దుగా చూసుకునే అమ్మ కళ్ళ ముందే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇంకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది ఈ ప్రమాదం. సరదాగా పిన్ని ఇంటికి వెళ్ళి ఆడుకుందాం అనుకున్న ఆ పిల్లలను పూర్తిగా తల్లి లేని పిల్లలుగా చేసేసింది. ఈ ప్రమాదం పాపం అందరి హృదయాలను కలిచివేసింది. ఆ చిన్నారులు పిలిచే పిలుపుకి అమ్మా అమ్మా లే అంటూ బోర్న ఏడుస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది.